డాన్స్ కార్డ్స్ హ్మ్. కొరియోగ్రాఫర్‌గా హ్మ్. ఇంకా డాన్సర్‌గా హ్మ్. కార్డ్స్ రావాలి అంటే తెలుగు యూనియన్‌లో, హ్మ్. తెలుగు డాన్స్ యూనియన్‌లో హ్మ్. కార్డ్స్ రావడం లేదు. సో, కావాలని పాత వాళ్ళకి వర్క్ ఆగిపోద్దేమో అని కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు. లేదంటే సమ్ పాలిటిక్స్ ఉన్నాయి అని జెప్పేసి చెప్తున్నారు. మీరు చూస్తే రీసెంట్‌గా 'జానీ మాస్టర్‌ది' కూడా ఇష్యూ అయ్యి ఫోక్సో దాకా ఎళ్లి ఒక అమ్మాయితో ఒక అసిస్టెంట్ ఇష్యూ అయ్యి, 'షష్టి వర్మతో' ఇష్యూ అయింది. ఆ అమ్మాయి కూడా నాకు కార్డ్ రాలేదు. ముంబై కార్డ్స్ ఉన్నాయి గానీ తెలుగు కార్డ్స్ లేవని చెప్పి చాలామంది ఎలిగేషన్ చెప్తున్నారు. మీరేమంటారు మాస్టర్? అంటే మీరు ఇప్పుడేంటి ఎప్పుడో చిన్నప్పటి నుంచే ఈ డాన్స్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఎప్పటి నుంచో కార్డ్స్ తీసుకున్నోళ్ళు గదా! అంటే మేడం అదేం లేదు మేడం. అంటే ఎలిగేషన్ అంటే ఇప్పుడు మాస్టర్‌లు చాలామంది ఉన్నారు మేడం. ఇప్పుడు యాంకర్‌గా మీరు ఒక్కరే ఉంటారు గానీ, ఒక 10 మంది యాంకర్‌లు వచ్చారనుకోండి, వాళ్ళని దాంట్లో ఫిల్టర్ చేయాలి గదా! ఇప్పుడు మాస్టర్ అంటే ఎవరికంటే వాళ్ళు పట్టి ఇయలేము గదా! కొంచెం ఫిల్టర్ చేస్తారు. హ్మ్. ఏది బెస్ట్ ఉంటాయి. డాన్స్ మాస్టర్ అంటే ఏందో అయిపోని డాన్స్ మాస్టర్ కాదు. కౌంట్ చెప్పాలి, కెమెరా గురించి తెలియాలి, ఎడిటింగ్ గురించి ఇవన్నీ గురించి తెలిసి కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటది. అది ఫిల్టర్ చేసే టైంలో కొంచెం టైం లేట్ అవ్వచ్చు. అంతేగాని హ్మ్. వచ్చినోళ్ళందరికీ నేను కార్డ్‌లు ఇయ్యాలంటే అక్కడ అది యూనియనా ఇంకేమన్నా ఇంకేమన్నా హ్మ్. అంతేగాని పెద్దగా అంటే ఆహ్, వర్క్ ఉన్న వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇద్దామని ఒక యూనియన్ ఒక సంస్థ ఉంటది మేడం. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కాలేజీలో అందరూ నేను క్లాస్ ఫస్ట్ వస్తా అంటే కుదరదు కదా! 1, 2, 3, 4 గ్రేడ్ ఉంటది కదా! ఆ టైప్‌లో ఇదొక కాలేజ్ అనుకోండి. అంతే. ఇంక అది పెద్ద ఏం లేదు. అందరూ పెద్దగా చూస్తున్నా గానీ ఇట్స్ వెరీ ఈజీ జాబే అది. సో, 'ఆర్‌కే మాస్టర్' పెద్ద సినిమా ఎప్పుడు తీస్తున్నారు? సినిమాలైతే స్టార్ట్ చేశారు. హ్మ్. 'వన్ బై వన్' రిలీజ్ అవుతుంది. హ్మ్. సో, వెయిటింగ్ పెద్ద సినిమాలు ఎప్పుడు తీస్తున్నారు 'ఆర్‌కే మాస్టర్'? పెద్ద సినిమా నాకు మేడం పెద్ద సినిమా, చిన్న సినిమా నేను ఎప్పుడు నమ్మను మేడం. ఒకటే సినిమా. హ్మ్. హిట్టు, ఫట్టు, హ్మ్. హ్మ్. యావరేజ్ మధ్యలో ఒకటుంది యావరేజ్. నేను ఈ సినిమాలు చూసేటప్పుడు దీంట్లో ఏదో ఒక సినిమా హిట్ అవుతే అదే పెద్ద సినిమా. అందుకని పెద్ద సినిమా నుంచి ఒక 100,00,00,000 పెట్టో ఏదో వేరే 5,00,00,000, 6,00,00,000 నేను ఎప్పుడు సినిమా తీయను. హ్మ్. వచ్చినా కూడా నేను చేయను. హ్మ్. ఎందుకంటే నా కెపాసిటీ నాకు తెలుసు మేడం. నా నేను ఎంతవరకు నేను చేయగలను అని నా ఒక కెపాసిటీ ఉంది. అంతలో చేస్తాం. పెద్ద సినిమా అనేది హిట్ కొడితే ఇప్పుడు ఇప్పుడు 'మహాబలి' సినిమా బావుందన్నారు. పబ్లిసిటీ లేదు అంటున్నారు. ఇప్పుడు హ్మ్. దానికి నేనేం చేయలేను కదా! దానికి ఓహో! నెక్స్ట్ టైమ్ నేను దాన్ని క్యారీ చేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ టైమ్ కొంచెం పబ్లిసిటీ మంచి సినిమా కొంచెం జనాలకి తెలిసేటట్టు చేసి కొంచెం చేస్తే చాలు. అంతే కదా మేడం. ఇప్పుడు ఫిఫ్త్ డే మేడం. హ్మ్. హ్మ్. ఫిఫ్త్ డే ఆహ్, సప్తగిరిలో ఆడుతుంది మేడం. 4 షోలు సప్తగిరిలో ఆర్టిస్ట్ క్లాస్ రోడ్‌లో సినిమా ఆడుతుంది. అదే సప్తగిరిలో నేను చాలా సార్లు లైన్‌లో నించొని టికెట్లు తీసుకున్నాను. హ్మ్. ఆహ్, హ్మ్. 'ప్రభాస్' గారి సినిమా గాని, 'ఎన్టీఆర్' సినిమా గాని అక్కడ ఆడినప్పుడు హ్మ్. నేను అదే సప్తగిరిలో క్యూలో కొట్టుకొని నేను టికెట్లు తీసుకునేవాడిని. నేను చాలా సినిమాలు చూసానక్కడ అదే సప్తగిరిలో. హ్మ్. ఇప్పుడు అదే సప్తగిరిలో నా నా సినిమా ఆడుతుందంటే నేను ఇప్పుడు అక్కడ ఒక ఇది నేను సక్సెస్ అయినట్టే కదా! హ్మ్. ఇప్పుడు నేనేం లేదు. నెక్స్ట్ సినిమా బెస్ట్ సినిమా ఇస్తా. మంచి హ్మ్. సినిమా ఇద్దామని ఇంకేం లేదు. హ్మ్. ఓకే. ఓకే మాస్టర్. 'ఎన్టీఆర్' గారితో మీరు ఏ మూవీస్ చేశారు 'ఎన్టీఆర్' గారు? చాలా చేసినా ఆహ్, ఇది ఉంది కదా! ఇది 'నాచారం నాచారే', హ్మ్. 'శక్తి' అన్ని సినిమాలు మీరు ని మీరు మీరు అన్ మీరందరూ ఆడతారు గానీ, అందరూ అంటారు. నేను గూడా 'ఎన్టీఆర్' పక్కనే చేశాను. 'రామ్ చరణ్' పక్కనే చేశాను. నేను ఇప్పుడు చెప్తున్నాను. కొంతమంది ఎవరో అన్నారు. మొన్న ఎవరో కింద కామెంట్స్ పెట్టాడు. "అరేయ్! నువ్వు అందరి హీరోల పక్కనే చేసావంటే ఏడున్నావురా" అన్నాడు. హ్మ్. అని కామెంట్స్ పెట్టారు. నేను మొన్న ఏదో అడిగినప్పుడు చెప్పాను. హ్మ్. హీరో 'శక్తి' సినిమాలో ఏదో సినిమాలో అనుకుంటా రైట్ సైడ్‌లో ఆడుతుంటాను. హ్మ్. రైట్ సైడ్‌లో ఆడుతుంటాను. హ్మ్. 'మగధీర' సినిమాలో రైట్ సైడ్‌లో ఆడుతుంటాను. హ్మ్. హ్మ్. మిగతా బొమ్మల్ని గూడా లెఫ్ట్ సైడ్‌లో ఆడుతుంటాను. హ్మ్. ఇప్పుడు అందరూ అంటారు, "నువ్వు అసలు కనిపియట్లేదురా! నువ్వు ఏదో డాన్సర్‌లో ఎవడో ఒక తుకుడా గాడివి, పొక్కడి గాడు" అనుకున్నారు. ఒరేయ్ కాదురా బాబు! ఇంక నుంచి నేను నేను రౌండ్ చేసి పెట్టాలి. ఒక ఫోటోస్ పెడతా మీకు. అనేసి హీరోలో డెఫినెట్‌గా పిక్చర్స్ ఇవ్వండి. మేము గూడా ఆ! ఆ! అడుగుతాము. నేను హీరోలో కొన్ని పిక్చర్స్ చూసా. నేను ఇవన్నీ క్వెషన్స్ అన్ని హ్మ్. మీ పిక్చర్స్ చూసే అడిగాను. అంటే రానా గారితో కొన్ని ఆహ్, పిక్చర్స్ చూసాను. రాజమౌళి గారితో అయితే అది ఆబ్వియస్లీ వీడియో అందరికీ తెలిసిందే. సో, ఇంకా హీరోస్‌తో గూడా నేను కొన్ని కొన్ని పిక్చర్స్ చూసి నేను మిమ్మల్ని అడిగాను. మనోజ్ గారితో చూసాను. సో, మాక్స్ చాలా మందితో మీ పిక్చర్స్ చూసా నేను. హ్మ్. పక్కన మీరు మా ప్రాక్టీస్ టైమ్‌లో సమ్ మంచు పిక్చర్స్. మంచు విష్ణు సార్‌తో కూడా మంచి ర్యాప్ వాళ్ళన్నీ సంగీతాలు చేసుకుంటాను. హ్మ్. వాళ్ళన్నీ హ్మ్. సార్ కూడా చాలా వెరీ గోల్డ్ అండ్ హార్ట్ పర్సన్. హ్మ్. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. హ్మ్. సంగీత్ బాగా చేశాననుకో చాలా అప్రిషియేట్ చేస్తాడు. హ్మ్. "ఆర్‌కే సూపర్ అదిరిపోయింది. ధామ్ ధూమ్ దుస్" అనేసి కమ్ జస్ట్ పార్టీ అంటాడు. ఆయన ఇట్స్ వెరీ అందరూ ఎంకరేజ్‌మెంట్ బాగా చేస్తారు. సూపర్ మాస్టర్. ఓకే. సో, ఆల్ ది బెస్ట్. మూవీ థాంక్ యూ. సక్సెస్‌లో ఉంది. థాంక్ యూ మేడం. నెక్స్ట్ మూవీ కూడా ఈసారి ప్రమోషన్ గూడా గట్టిగా చేయాలి మీరు. చాలా గట్టిగా చేస్తాను. నా చేయండి.
నా మూవీ ఇంకా థియేటర్లో ఆడుతుంది, మహాబలి 1980s. తప్పకుండా మీకు దగ్గర థియేటర్లో ఉంటే పోయి చూడండి. చూసి మాలాంటి వాళ్ళు చిన్నోళ్ళని బ్లెస్ చేయండి. బాగుంటుంది సినిమా. మీరు మీరు డిసప్పాయింట్ అవ్వరు ఈ సినిమా చూస్తే. సో మీరు చాలామంది ఇంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు ప్రమోషన్స్‌కి వీటన్నిటికి ఎందుకు ఎవరిని ఏం లేదు మేడం. ఇప్పుడు శాంతి మేడం నాకు ముందు బీపీ వచ్చింది. బోలే, నటరాజ్ మాస్టర్ వస్తాడు, సూర్య, లోబ, గీబ వీళ్ళందరిని వాడుతున్నాను. అందరూ కొంతమంది వాడుతున్నాను. పెద్దవాళ్ళని ఇంకా వాడలేదు. పెద్దవాళ్ళు మెల్లగా వాడదామని. నేను చెప్పా కదా మంచి ప్రమోషన్ వాళ్ళు పిలవంటే కొంచెం మినిమం ఉండాలి. అమ్మ మనోజ్ సార్ నాకు ఇచ్చారు. అందరూ ఇస్తున్నారు మేడం. అంటే మెల్లమెల్లగా వాడదామని. అందరిని ఒకేసారి వాడితే ఇంకా బాగోదని ఇంకా మెల్లమెల్లగా వాడదాన్ని. ఆర్జీవి గారు ఉన్నారు. ఆర్జీవి గారు నా సినిమాలు అన్నీ ఆర్జీవి గారికి చూపిస్తాను. మా బాస్కి అన్నీ చూపిస్తాను. ఆయన చూస్తాడు, బాగుందంటాడు, మంచి ఎంటర్టైన్ అవుతాడు ఆయన కూడా నేను వాడలేదు. వాడతా ఏదో రోజు గట్టిగా అందరిని వాడేద్దాం కొంచెం మెల్లగా కొంచెం మెల్లమెల్లగా సో సక్సెస్ అయింది. సో మీరు అన్ని వర్క్స్ చూసుకుంటూ ఉంటారు, ఒక వర్కే కాదు మాకు తెలుసు. అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి ప్రొడక్షన్లో మీరు రావాలి. యాజ్ ఏ హీరోగా మీరు ప్రూవ్ చేసుకున్నారు. బట్ మీరు వెయిట్ చేసేది ఒక మంచి ప్రొడక్షన్ కోసం. సో అలాంటిది ఒక మంచి ప్రొడక్షన్లో మీరు చేయాలి డెఫినెట్గా. ఇంకా ఇంతకన్నా మంచినే మీరు ఎవరెవరితో చేసారో వాళ్ళందరితో కూడా వాళ్ళతో పాటు వెళ్ళి మీరు ప్రమోషన్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఈరోజు చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.